గురించి, సినిమా అభివృద్ధి గురించి, సినిమాని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలంటూ ఈ హైదరాబాద్ అనేది నైసర్గిక స్వరూపంగా ఇది అన్ని దేశం మొత్తంకి మధ్యలో ఉంటుంది. అన్ని రకాల అట్మాస్ఫియర్స్ ఉన్నాయి, అన్ని రకాల అంబియన్స్ ఉన్నాయి, అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది యాజ్ పర్ సినిమా ఇస్ కన్సర్న్. కాబట్టి ఇక్కడ ఒక తెలుగు సినిమా కాదు, లేదా దక్షిణ భారత సినిమా కాదు, భారతదేశ సినిమా అని ఇక్కడ కేంద్రంగా ఉంచడం, భవిష్యత్తులో ప్రపంచ దేశ సినిమాలను కూడా ఇక్కడ ఆహ్వానించేలాగా మనం అన్ని అభివృద్ధి చేయాలి. దానికి అవసరట్లుగా మేమందరం సమాయుత్తం అయ్యామంటూ దానికి ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క దీన్ని బృహత్ కార్యాన్ని భట్టి గారికి అప్పచెప్పారు. వీరందరూ కలిపి ఈ మధ్యకాలంలో గ్లోబల్ సమ్మిట్ జరిగినప్పుడు అందులో కూడా అంతర్భాగంగా ప్రత్యేకించి సినిమాకి వారు అవకాశం కల్పించి, వారిని ఆహ్వానించి, మంచి చెడ్డల గురించి తర్కించి, చర్చించి, దానికి కావలసినటువంటి సదుపాయాలు మీరు ముందుకు రండి, ప్రభుత్వం మీ అండదండలు అందిస్తుంది, ఇది ఈ రోజున పెద్ద ఎత్తున మనం సినిమాకి పెద్దపీట వేయాలి అంటూ వారు ప్రత్యేకించి సినిమాకి ఇస్తున్న ప్రాముఖ్యతకి మనందరం నిజంగా ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాము. ఎందుకంటే దీని యొక్క ఆంతర్యం, దీని యొక్క విలువ గ్రహించారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా వేవ్స్ అని మన సాఫ్ట్ పవర్ని ప్రపంచ దేశాలకి తెలియచెప్పాలంటూ మన కల్చర్ కానివ్వండి, మన హెరిటేజ్ కానివ్వండి, మన సినిమా కానివ్వండి, మన క్రీడ కానివ్వండి, మన గ్రామీణకు సంబంధించినటువంటి ఆ వాతావరణం కానివ్వండి, మన ఆహారపు అలవాట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలకి తెలియజేస్తే కనుక దాని ఇంపాక్ట్ అంతా ఇంత ఉండదు. వాళ్ళని ఆకర్షించుకోగలిగితే కనుక ఆ రిజల్ట్ వేరు. అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సాఫ్ట్ పవర్ యొక్క ఇంపాక్ట్ గ్రహించి దీన్ని వేవ్స్ అని మధ్యకాలంలో నన్ను కూడా అందులో భాగస్వామ్యం చేస్తారు. కమల్ హాసన్ గారి వీళ్ళందరినీ కూడా దాన్ని చూశారు. ఎందుకంటే వాళ్ళందరూ దాన్ని చవి చూశారు. కే పాప్ అని ఒక కొరియాకు సంబంధించి, దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి ఒక కే పాప్ కానీ, కే సినిమా కానీ, అలాగే జపాన్కి సంబంధించిన యానిమే కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క కంట్రీ ఎకానమీని ఇంపాక్ట్ చేసి దానికి ఎంతో తోడ్పాటు అందించింది. వాళ్ళ జీడిపి పెరిగింది. కాబట్టి ఇది చాలా తేలిగ్గా సినిమా కదా, ఏముందిలే ఇందులో అనేలాగా తేలిగ్గా తీసుకోకుండా దీని యొక్క ప్రభావంతో మన రాష్ట్ర ఎకానమీ కూడా పెంచుకోవచ్చు. ఈ రోజున మన పేరు ప్రఖ్యాతులు కూడా తీసుకోవచ్చు. ఎక్కడ సరే ఇప్పుడు హాలీవుడ్ అంటే మనం ఒక అగ్రరాజ్యం గుర్తుకొస్తుంది. అలాగే ఇండియన్ సినిమా అంటే ఈ రోజున హైదరాబాద్, తెలంగాణ గుర్తుకు రావాలన్న ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రిగా చేపట్టే బృహత్ కార్యక్రమానికి మనందరం చేదోడుగా ఉంటామని, ఇండస్ట్రీ మీ వైపు ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మీరు ఎలాంటి ఆర్డర్స్ ఇచ్చినా సరే శిరసా వహిస్తూ ముందుకు తీసుకువెళ్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను సార్.